కృష్ణుడు అర్జునుడితో ఇలా చెప్పాడు, నువ్వు యుద్ధ భూమిలో నిలబడ్డావు, నీ చేతిలో ధనుస్సు ఉంది, నీ ముందు నీ బంధువులు ఉన్నారు, అయినా నువ్వు ఆగావు. ఎందుకు ఆగావు అర్జున అని కృష్ణుడు అడిగాడు. ఫలితం భయంగా ఉంది కృష్ణ అని అర్జునుడు చెప్పాడు. కానీ కృష్ణుడు ఇలా చెప్పాడు, ఫలితం నీ చేతిలో లేదు, నీ పని చేయడం మాత్రమే నీ చేతిలో ఉంది. ఇది మన నిజ జీవితంలో కూడా అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు. వాన పడుతుందో పడదో అతనికి తెలియదు, కానీ అతను విత్తనాలు వేయడం ఆపడు. అదే కర్మయోగం. ఆ పని చేయి, ఫలితం దేవుడికి వదిలేయి. కృష్ణుడు చెప్పాడు, భయమే నీ అసలైన శత్రువు అని. భయం వల్ల మనిషి చేయవలసిన పని చేయడు. భయం వల్ల మనిషి నిజం మాట్లాడాడు. భయం వల్ల మనిషి తన జీవితాన్ని వేరొకరి చేతిలో పెడతాడు. కృష్ణుడు తన జీవితంలో ఒక్కసారి కూడా భయపడలేదు. చిన్నప్పుడు కంసుడు చంపాలని చూశాడు. కృష్ణుడు పారిపోలేదు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఇది బలానికి గుర్తు కాదు, ఇది భయం లేని తనానికి గుర్తు. భయపడితే నువ్వు బతికినా చచ్చినట్టే, భయం లేకపోతే నువ్వు చచ్చినా బతికినట్టే. మనిషికి అన్నిటికంటే పెద్ద వ్యాధి ఏమిటంటే నేను గొప్పవాణ్ణి అనే అభిప్రాయం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, నీ శరీరం నీది కాదు, నీ పేరు నీది కాదు, నీ ఆస్తి నీది కాదు. నువ్వు ఇక్కడికి వచ్చే ముందు ఏమీ తీసుకురాలేదు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళవు. మరి ఈ మధ్యలో ఇంత అహంకారం దేనికి? ఒకసారి కృష్ణుడు అర్జునుడితో నడుస్తున్నాడు. దారిలో ఒక ముసలివాడు భారమైన బస్తా మోస్తున్నాడు. అర్జునుడు అతన్ని చూసి జాలిపడ్డాడు, కానీ కృష్ణుడు చూసి నవ్వాడు. అర్జునుడు అడిగాడు, ఈయన కష్టంలో ఉన్నాడు, నువ్వు నవ్వుతున్నావా ఎందుకు కృష్ణ? కృష్ణుడు చెప్పాడు, ఆ ముసలివాడు ఆ బస్తా దించుకుంటే పోతుంది, కానీ అతను దించుకోవడు. ఎందుకంటే ఆ బస్తా అతని గర్వం. మనమందరం అలాంటి బస్తా మోస్తున్నాం. ఆ బస్తా పేరు అహంకారం. కృష్ణుడు రాధను ప్రేమించాడు, కానీ రాధను పెళ్లి చేసుకోలేదు. ఇది చదివి చాలా మంది అంటారు అది అన్యాయం అని. కానీ కృష్ణుడు చెప్పిన పాఠం వేరు. నిజమైన ప్రేమ అనేది ఒక మనిషిని బంధించదు. నిజమైన ప్రేమ అనేది ఒక మనిషిని స్వేచ్ఛగా వదిలిపెడుతుంది. మనం ప్రేమించిన వారిని పట్టుకుని ఉండాలని అనుకుంటాం, కానీ పట్టుకోవాలనే ఆ కోరికే బాధకు మూలం. నీళ్లను గుప్పిట్లో పట్టుకోవాలంటే జారిపోతాయి, అరచేయి తెరిచి ఉంచితే నీళ్లు నిలబడతాయి. అదే ప్రేమ. కృష్ణుడు చెప్పాడు, ఈ ప్రపంచంలో ఒక్క విషయం మాత్రమే స్థిరంగా ఉంటుంది, అది మార్పు. మొన్న ఉన్నది నేడు లేదు, నేడున్నది రేపు ఉండదు. మనిషి ఎప్పుడు కష్టపడతాడంటే జరిగిన దాన్ని అలాగే ఉండిపోవాలని అనుకున్నప్పుడు. మనకిష్టమైన వ్యక్తి వెళ్ళిపోతే ఏడుస్తాం, మనకున్న డబ్బు పోతే చితికిపోతాం, మన పరిస్థితి మారితే భరించలేకపోతాం. కానీ కృష్ణుడు చెప్పాడు, ఏది శాశ్వతం కాదు అని తెలుసుకో, అప్పుడు నీ బాధ సగం తగ్గిపోతుంది. అర్జునుడు యుద్ధ భూమిలో ఏడ్చాడు. కృష్ణుడు అతని భుజం తట్టి చెప్పాడు, ఆత్మ ఎప్పటికీ చావదు అర్జున. నువ్వు ఏడుస్తున్నా, వారు వెళ్ళిపోలేదు, వారు వేరొక రూపానికి మారారు. మార్పును స్వీకరించు, అదే జీవితం అని అర్జునికి కృష్ణుడు చెప్పాడు. కృష్ణుడు ఒకసారి మధురకు రాజు అయ్యాడు, ఒకసారి అడవిలో గోవులు కాశాడు, ఒకసారి రణభూమిలో సారథి అయ్యాడు. రాజుగా ఉన్నప్పుడు గర్వపడలేదు, సారథిగా ఉన్నప్పుడు అవమానించబడ్డానని అనుకోలేదు. అన్ని పరిస్థితుల్లో ఒకే రకంగా ఉన్నాడు. దీన్ని కృష్ణుడు సమత్వం అన్నాడు. అంటే సుఖం వచ్చినప్పుడు పొంగిపోకు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకు. రెండు గాలిలో మేఘాలు లాంటివి, వస్తాయి వెళ్ళిపోతాయి. నువ్వు ఆకాశం లాగా ఉండు. మేఘాలు వస్తే ఆకాశం తడవదు, మేఘాలు వెళ్ళినా ఆకాశం ఏడవదు. ఆ స్థితే సమత్వం. కృష్ణుడు పాండవుల తరపున నిలబడ్డాడు, కౌరవుల తరపున యుద్ధం చేయలేదు. ఎందుకంటే పాండవులు ధర్మం వైపు ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడు బలమైన వాడి వైపు వెళ్ళలేదు, సత్యమైన వాడి వైపు వెళ్ళాడు. కౌరవులు కృష్ణుడికి అన్ని ఇస్తామన్నారు. కృష్ణుడు వేటికి ఆశపడలేదు. మనిషి తప్పు చేయడం ఎప్పుడు మొదలవుతుందంటే లాభం కోసం సత్యాన్ని వదిలేయడం. కొంచెం అబద్ధం చెప్తే ఏమీ కాదనుకుంటాం, కానీ ఆ కొంచెం అబద్ధమే జీవితాన్ని నాశనం చేస్తుంది. సత్యం మాట్లాడటం కష్టంగా ఉంటుంది, కానీ అబద్ధంతో బతకడం అంతకంటే కష్టం. కృష్ణుడు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాడు. ఆయన జీవితంలో కష్టాలు లేవా? అన్నిటికంటే ఎక్కువ కష్టాలు ఉన్నాయి. పుట్టినరోజే తల్లిదండ్రులను వదిలి వెళ్లాల్సి వచ్చింది. చిన్నప్పటి నుండి చావు వెనకాల తరిమింది. ప్రేమించిన వారికి దూరంగా ఉండాల్సి వచ్చింది. చివరికి తన వంశం కూడా నాశనం అయింది. అయినా కృష్ణుడు నవ్వాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆనందం బయట నుండి రాదు, ఆనందం లోపల నుండి వస్తుంది. మనం డబ్బు ఉంటే సంతోషం అనుకుంటాం, పేరుంటే సంతోషం అనుకుంటాం, కానీ ఇవన్నీ వెళ్ళిపోతాయి. అవి వెళ్ళిపోయినప్పుడు నీ ఆనందం కూడా వెళ్ళిపోతుంది. అందుకే కృష్ణుడు చెప్పాడు, లోపల ఉన్న వెలుతురును చూడు, ఆ వెలుతురు ఎప్పుడూ ఆరిపోదు. కృష్ణుడు అర్జునుడికి ఒకసారి ఇలా చెప్పాడు, ఆత్మ పుట్టదు, చావదు. శరీరం పాత బట్ట లాంటిది. పాత బట్టలు వదిలి కొత్త బట్టలు వేసుకున్నట్టు ఆత్మ పాత శరీరం వదిలి కొత్త శరీరంలోకి వెళ్ళిపోతుంది. మనిషికి మరణం భయంగా ఉంటుంది. ఆ భయం వల్ల మనిషి సరిగ్గా జీవించలేకపోతాడు. మరణం ఒక చివర కాదు,
మరణం ఒక మలుపు మాత్రమే. చావుకు భయపడితే బతికినంత కాలం చావులో ఉంటావు, చావుకు భయపడకపోతే బతికినంత కాలం జీవంగా ఉంటావు అని కృష్ణుడు చెప్పాడు. అర్జునుడు రణభూమిలో కూలబడ్డాడు. అతనికి ఏమీ చేయాలని లేదు, అన్ని వదిలేద్దామని అనిపించింది. ఇది ఆయన బలహీనత కాదు, ఇది మనిషి సహజమైన స్థితి. మనందరికీ ఇలాంటి క్షణాలు వస్తాయి, అన్ని వదిలేద్దామని అనిపించే క్షణాలు, ఇక ఏమి చేయలేనని అనిపించే క్షణాలు. కానీ కృష్ణుడు అర్జునుడిని నిందించలేదు, వదిలిపెట్టలేదు. అతని పక్కన కూర్చుని మాట్లాడాడు. అదే నిజమైన స్నేహం. పడిపోయినప్పుడు పక్కన నిలబడడం. నీ జీవితంలో నీకు కృష్ణుడు అవసరం లేదు, నువ్వే నీకు కృష్ణుడివి కావాలి. నీ లోపల ఉన్న నిద్రపోతున్న శక్తిని లేదు. అదే గీత చెప్పిన అసలైన పాఠం. కృష్ణుడు ఒక చోట చెప్పిన మాటలు ఇవి: నేను అన్ని జీవుల హృదయంలో ఉన్నాను, నేను ఏ మతంలో లేను, నేను ఏ దేశంలో లేను, నేను నీలో ఉన్నాను. అది విన్నప్పుడు అర్జునుడికి అర్థమైంది, అతను వెతుకుతున్న శక్తి బయట లేదు, అది అతనిలోనే ఉంది. మనం కూడా బయట వెతుకుతాం, గుడిలో వెతుకుతాం, పుస్తకాల్లో వెతుకుతాం, మరో మనిషిలో వెతుకుతాం. కానీ కృష్ణుడు చెప్పాడు, నీ లోపల చూడు, అక్కడ నువ్వు వెతుకుతున్నది ఉంది. కృష్ణుని 10 పాఠాలు మనకు చెప్పాడు. కర్మ చెయ్యి, ఫలితం వదిలేయి, భయం వదిలేయి, ముందుకు నడు, అహంకారం దించు, స్వేచ్ఛగా ఉండు, ప్రేమించు, పట్టుకోకు, మార్పు స్వీకరించు, బాధపడకు, సమత్వంగా ఉండు, ఆకాశంలో ఉండు, సత్యం మాట్లాడు, ఎప్పుడు సేవ చెయ్యి, గొప్పతనం కోసం కాదు, ఆనందం లోపల ఉంది, బయట వెతకకు, మరణానికి భయపడకు, జీవించు. ఇవి మతానికి సంబంధించినవి కావు, ఇవి మనిషిగా జీవించడానికి నేర్చుకోవాల్సిన పాఠాలు.